అక్కడ జరుగుతున్న సర్వేలో జరుగుతున్న తీరు గురించి గౌరవ కలెక్టర్ గారు పరిశీలించి ఆ తర్వాత మన ఎర్రగొండపాలెం మండలం ఇచ్చేసి మన ఎర్రగొండపాలెం మండలంలో గంగపాలెం గ్రామం అనంతరం ఇప్పుడు మన ఎర్రగొండపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ముఖ్యంగా ఈ జిఎస్టీ పేదలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తిస్తూ వారిని ఆయా గ్రామాలు కూడా అందరం చేశాం. మన ఎర్రగొండపాలెం మండలంలో కూడా దాదాపుగా 70% పూర్తి చేశాం రాబోయే అభ్యర్థుల గురించి. అలానే ముఖ్యంగా ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మంచినీటి ఎద్దడి గురించి ఈ సమావేశానికి 5 మండలాల నుంచి కూడా గౌరవ ఎంపీడీఓలు అలానే ఎంఈఓలు ఎంఆర్ఓలు అందరూ తీసుకోవాల్సిందిగా ముందుగా ఈ జిఎస్డబ్ల్యూ యాక్టివిటీస్ మీద గౌరవ డిఎల్పిఓ మార్కాపురం వారు మనకి ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం హౌస్ సర్వే చేస్తున్నాము. ఇంకా పీపుల్ సర్వే కూడా అప్పటికి డిస్టిక్ 66.7 అలానే తీసుకున్నాము. ఇప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ చూస్తే 3-4 సర్వేస్ ప్యారల్గా జరుగుతున్నాయి. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చూస్తే రీసర్వే జరుగుతుంది. రెవెన్యూ సదస్సులో కంప్లీట్ అయింది, దానిపైన ఇప్పుడు డిస్పోజల్ చేసుకున్నాము. థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూస్తే సమ్మర్ వచ్చేసింది ఆల్రెడీ. దీనికి డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఎక్కువ వైపాల కాన్స్టిట్యుయెన్సీలో ఈ డ్రింకింగ్ వాటర్ ఇష్యూ సమ్మర్లో అనేది అయితే థ్రోట్ ఇయర్ ప్రాబ్లం ఉంది, సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఆల్రెడీ మీటింగ్ పెట్టాము. బట్ మనం ఏదైతే చర్యలు తీసుకుంటున్నామో ఫీల్డ్లో మన ఫీల్డ్ స్టాఫ్స్ ఎలా పని చేస్తున్నారు, ప్రజల మధ్యలో డైరెక్ట్గా వెళ్ళి వారిని కలిసి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో మార్నింగ్ నుంచి ఇప్పుడు ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతున్నది. సో దాంట్లో మనం ముందుగా సమ్ అబ్జర్వేషన్. సో ఇక్కడ ఉన్న స్టాఫ్స్ అందరూ కూడా ముందుగా ఇప్పుడు పీపుల్ సర్వే చేస్తున్నాం. సో పీపుల్ సర్వే ఇప్పుడు చూస్తే ఫేజ్ 1 10 డిస్ట్రిక్ట్స్ స్టార్ట్ చేశారు. ఒక 2 డేస్ ముందు మండే నాటికి మనం వాటర్లో ఉన్నాం 26% మాత్రమే కంప్లీట్ చేసాము. ఆ తర్వాత అందరికీ కూడా తీసి పెట్టి చెప్పడం జరిగింది. అందరూ కూడా బాగానే చేశారు. ఇప్పుడు దాకా 56% చేసి ఉన్నాం. సో ఇంకా మనకు 66% లేటెస్ట్ రిపోర్ట్ చూస్తే 66% చేసి ఉన్నాం. సో రేపటి వరకు మనం కంప్లీట్ చేస్తామని మనం టార్గెట్ పెట్టుకున్నాము. సో బై టుమారో అట్లీస్ట్ 80% దాకా కంప్లీట్ చేసేస్తాం. స్టేట్ నుంచి మనకి ఇచ్చిన టైం మార్చి 2. సో ఎలాగైనా పెన్షన్ కూడా వెళ్తున్నప్పుడు కూడా ఇది కూడా చేసేయవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ దాంట్లో ఒకే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అక్కడికి వెళ్తున్నప్పుడు ఇప్పుడు మన జిఎస్డబ్ల్యూఎస్లో రకరకాల సర్వే చేస్తున్నాం కాబట్టి అక్కడికి ఫీల్డ్ మీరే సచివాలయ స్టాఫ్స్ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా డేటా ఇచ్చేస్తారు. బట్ దేనికోసం మీరు కలెక్ట్ చేస్తున్నాము, పీపుల్ సర్వే అంటే ఏంటి, గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి, దీని గురించి వారికి చెప్పాలి. అది ఎక్కడో నేను కొద్దిగా ఆ గ్యాప్స్ ఉన్నట్టు నాకు అనిపించింది. బికాస్ వారిని అక్కడ ఎవరైతే హౌస్ హోల్డ్ బెనిఫిషియరీ ఉన్నారో వారిని అడుగుతున్నప్పుడు డేటా అడిగేది ఇచ్చాము అంటున్నారు తప్ప దేని గురించి అనేది కొన్ని చోట్ల చెప్పడం లేదు. అది ఒకటి చెప్పాలి. బికాస్ ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకు దేనికోసం ఇది జరుగుతుందని గవర్నమెంట్ ఏమేమో ఇంప్లిమెంట్ చేస్తున్నామో ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ గురించి కూడా ప్రజల మధ్యలో అవగాహన ఉండాలి. అలా ఈ కింద స్థాయి స్టాఫ్ సచివాలయం స్టాఫ్స్ పని చేయటట్లు ఇక్కడ ఉన్న అందరూ మండల స్థాయి అధికారి ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఎస్పెషల్లీ ఎంపీడీఓస్. మీరు అది చూసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఈవెన్ వాటర్ చేస్తున్నప్పుడు ఈ ఏఈస్తో పాటు మీరు కూడా సందర్భం
coordinates are going to the field and you are also going to the field. Get the feedback directly from the people. ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీ అందరూ కూడా తెలుసు స్టేట్ నుంచి IVRS చేస్తున్నారు. అదేవిధంగా QR కోడ్ లో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అని పెట్టి వాట్సాప్ లో కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ప్రజల నుంచి డైరెక్ట్ గా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఉంటుంది అది స్టేట్ దృష్టికి తీసుకువెళ్తాం. సో దిస్ ఈస్ హౌ సిస్టమ్ షుడ్ వర్క్. మీరు చాలా సిన్సియర్ గా ఫీల్డ్కి వెళ్ళడం మొదలు పెడితే మీకు అన్ని క్లారిటీ వస్తాయి. సో ఇప్పుడు నేను ఎవరిని కూడా ఎవరైతే సచివాలయం స్టాఫ్స్ ఉన్నారో వాళ్ళు సరిగా జవాబు చెప్పట్లేదంటే వదిలిస్తున్నాము. ఓకే మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలని. నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ ఎవరు సరిగా చెప్పట్లేదు, వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారో ఆ విషయం గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళే తెలియట్లేదంటే మీరు టేక్ యాక్షన్. అది మాత్రమే డీటెయిల్గా నేను మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ మీకు చెప్తున్నాను. మిస్సింగ్ సిటిజన్స్ ప్రెగ్నెన్సీ ఉన్నది కంప్లీట్ చేసేసేయండి. అదేవిధంగా మార్బుల్ సిటిజన్స్ ఆడిట్ అది మనము కొద్దిగా వెంటబడి ఉన్నాము. 66, పులలో చెరువు 51, పెద్దగిరి 25, తిరుపతిగా 20, ఇంకా 248 పెండింగ్ ఉన్నాయి. చిల్డ్రన్ వితౌట్ ఆధార్ వెరిఫికేషన్ మనకు పెండింగ్ 54% ఉన్నాయి. దాంట్లో ఎక్కువ ప్రెగ్నెన్సీ దొంగల 72%. స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు రాసి